CD-ROM. CD-ROM అనగా కాంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమరీ. సీడీలోని డేటాని కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి CD-ROM డ్రైవ్ని ఉపయోగిస్తారు. CD యొక్క కెపాసిటీ 700 MB. CD రైటర్. కంప్యూటర్లోని డేటాని సీడీలోకి స్టోర్ చేయడానికి CD రైటర్ ఉపయోగిస్తారు. సీడీలోని డేటాని కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది డిస్ప్లే లైట్. CD ఇన్సర్ట్ చేయగానే డిస్ప్లే లైట్ వెలుగుతుంది. ఇది 40 పిన్ IDE కనెక్టర్. ఇది జంపర్. ఇది 4 పిన్ పవర్ కనెక్టర్. DVD డ్రైవ్. DVD డ్రైవ్లో DVD ఇన్సర్ట్ చేయగానే డిస్ప్లే లైట్ వెలుగుతుంది. ఇది నెక్స్ట్ బటన్. ఇది ఎజెక్ట్ బటన్. ఇది 40 పిన్ IDE కనెక్టర్. ఇది 4 పిన్ పవర్ కనెక్టర్. ఇది జంపర్. ఇది ఆడియో అండ్ వీడియో. CD-ROM. మన సీడీని ప్లేయర్లో ప్లే చేయడానికి ప్లేయర్ ట్రే ఎప్పుడైతే మనం బటన్ ప్రెస్ చేస్తామో డ్రైవ్లోని వీల్ మెకానిజం ఆధారంగా డ్రైవ్ యొక్క మూత బయటికి మరియు లోపలికి జరుగుతుంది. ఎప్పుడైతే సీడీని మనం డ్రైవ్లో పెట్టామో డ్రైవ్లో ఉన్న సెన్సార్ ఆధారంగా సీడీలో డేటాను గ్రహించి డ్రైవ్ యొక్క లెన్స్ డిస్క్లోని డేటా రీడ్ చేయడం మొదలుపెడుతుంది. దీనికంటే ముందు మోటార్ సీడీ రొటేట్ చేస్తుంది. ఆ విధంగా సీడీలోని డేటాని లెన్స్ రీడ్ చేయడం సులభం అవుతుంది.